పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు అందరూ? అంత మంచేనా? వినాయక చవితి పండుగ మంచిగా ధూమ్ ధామ్గా అవుతుంది. ఇక మళ్ళీ నిమజ్జనాలు కూడా షురు అయినాయి కాబట్టి జనాలందరూ జర పైలంగా నిమజ్జనాలు చేసుకోండి, సరేనా? చలో, చాలా వార్తలు పట్టుకొచ్చిన. ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం పారి. నేను సీఎం అయితే బాగుండంటున్న ఏకే పాల్ ప్రధానమంత్రినైనా అవుతాను అనుకున్నారు. వరండి షాపులకు షెకింగ్ కు పోయిండు రాజగోపాల్ సారు. పొద్దుగాలనే దాగుడేందని క్లాస్ వీకెండ్ ఈ తీరు. 26 ఏండ్ల కింద ముక్కులిరికిందట ఆడుకున్న బొమ్మ. ఇప్పుడు బయటపడుతోని రిలాక్స్ అయ్యిండు. అమ్మా, సచ్చిన శవం లెక్కనేవన్నాడు రోడ్డు మీద. మరి ఇంత పిచ్చి ఉంటదా అనుల్లా రీల్స్ మీద? తులాభారంలో పెట్టిండ్రు నోట్ల కట్టలు. గుడి కట్టేందుకు విరాళం ఇచ్చిండ్రు భక్తులు. పొద్దు పొద్దుగాల పోద్దాడు కళ్ళు తాగితే అబ్బా కమ్మగున్నది అంటారు. పెయ్యికి కూడా మంచిదే కాబట్టి కొందరు అన్నలు పొద్దున్నే కళ్ళు తాగుతుంటారు. కానీ అదే పొద్దు పొద్దుగాల మందు తాగితే ఛీ వీడేం తాగుబోతాడు, ఎక్కడ తెల్లారిందని తాగుతుండు అని ఇజ్జత్ తీస్తుంటారు. ఇగో అట్లనే ఇజ్జత్ తీసిండు ఓ మందు బాబుది మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు. ఇందువా ఏడ తెల్లారిందని బరండి షాపులో కూర్చుండి బగ్గ తాగుతున్నారు. ఏం పని చెయ్యరా? ఇట్లా తాగితే ఇల్లు ఎట్లా నడుస్తుంది? అసలు మీకు ఎట్లా తాగుబుద్దవుతున్నది పొద్దు పొద్దుగాలనే అని పొట్టు అరుచుకున్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. పొద్దుగాలనే మునుగోడులో బజార్కు పోయిన రాజగోపాల్ రెడ్డి సారు బరండి షాపులో వచ్చి షెకింగులు చేసిండు. సీసాలు తీసుకొని చూసి మంచి మంది అమ్ముతున్నారా, కల్తీ మంది గిట్లా అమ్ముతున్నారా అని ఓనర్లతో మాట్లాడిండు. కల్తీ మంది అమ్ముతే ఊకునేదే లేదు అని సీరియస్ గా వార్నింగ్ కూడా ఇచ్చిండు. మరి ఇక సార్ ఇట్లా లోపలికి రాగానే కెమెరాలు ఊకోరు కదా, ఫోటోలు వీడియోలు మస్తుగా తీస్తుంటారే. ఇక వీడియోలో మనం పడితే పొద్దుగాలనే ఎట్లా తాగబుద్ది అవుతున్నదయ్యా, ఇదేనా నువ్వు రోజు పొద్దుగాల ఒడిసే పని అని ఇంటికి పోయినాక ఇంటి ఆమె రోకలు బండి ఏడందుకుంటుందో అని మోకాలు దాసుకోబట్టిరా అడున్నోళ్ళు. మరి సిగ్గు లోపలికి పోయినప్పుడు ఉంటే మంచిగానే ఉండు కదా. అయినా సారు పొద్దుగాల బరండి షాపు తలుపులు తెరిచేటాలకు రోజు తాగిన పానానికి ఇలా నాలుకలు అబలబలాగా వచ్చి, అందుకే చక్కగా దుకాన్లనే పొద్దుగాల తెరవకుండా జర మాపటీలు మాత్రమే తెరిచేటట్టు వీలు చేస్తే ఇలాంటి ముఖాన చూడకుండా అవుతారు కదా అనుకోబట్టిరట సారు. వారి షెకింగ్ ముచ్చట తెలిసిన కొంతమంది. నీకు మెదడు అరికాళ్ళల్లో ఉన్నదా మోకాళ్ళల్లో ఉన్నదిరా వారి? చెప్పేది అర్థం అయితలేదా? లేకుంటే నీ చేష్టలే అంతనా? ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వేం చేస్తున్నావు? ఈ ఏజ్కు నువ్వు చేయాల్సిన పనులకు సంబంధం ఉందారా? గోసిగా గుంజిగా అని ఎవరినంటారు? చిల్లరేషాలు లత్కో రేషాలు వేసేటోళ్ళని అంటారు కదా. అయితే ఈ వార్త చూస్తే మీరు కూడా అట్లనే తిడతారు. ఇంతకు ఏమైంది అంటే వార్త చూస్తే మీకే తెలుస్తుంది. అయ్యో పాపం, అన్నకు టక్కరే జీవిడిచినట్టున్నాడు. అందుకనే రోడ్డు మీదనే శవాన్ని ఉంచిండ్రు. దోస్తులందరూ బాధలున్నారు. అంబులెన్స్ రాగానే తీసుకుపోదామని వెయిట్ చేస్తున్నట్టున్నారు అని అనుకుంటున్నారులే. కానీ అట్లేం అనుకోకుండ్రి, కొత్త తిట్లతోని సిద్ధంగా ఉండుండ్రి. ఓరి బద్మాష్గా బడిమగాలే లే. అమ్మ బాబోయ్, ఏందిది? నిజంగానే చచ్చిపోయినోడు లేచిండా లేకుంటే వీడే సచ్చినట్టు యాక్షన్ చేసిండా అంటే సచ్చినట్టే యాక్షన్ చేసిండు రీల్స్ కోసం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అట వీనిది. పేరు ముఖేష్ కుమార్. సోషల్ మీడియాలో వైరల్ అయ్యి రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యేటందుకు ఉపాయం కట్టిండు. అటు ఇటు బారికేడ్లు పెట్టించి కింద రెడ్ కలర్ సాప్ వేసుకొని శవాన్ని గప్పే తెల్లగుడ్డ కప్పుకొని దండేసుకొని దర్జాగా వండుకున్నాడు. వీడియో తీయించుకొని రీల్స్ చేసిండు. కానీ ఇది పిచ్చి కాకుంటే ఏంది చెప్పుండ్రి? ఎవడన్నా మతున్నోడు ఇట్లా చేస్తాడా? సరే, రీల్స్ పిచ్చి ఉన్నోళ్ళు చేసుడు తప్పు కాదు గాని నడి రోడ్డు మీద వండుకొని అది శవం లెక్క వీడియో పోలీసులకు చేరి కేసు పెట్టిండ్రట. మీదికెళ్ళి ట్రాఫిక్ జామ్ చేసిండన్నా ఇంకో కేసు కూడా నమోదైందట. కానీ ఎక్కడి రీల్స్ పిచ్చో ఏమో పోండ్రి. కొందరు కొండలు గుట్టలు ఎక్కుతారు, ఇంకా కొందరేమో ఇసొంటి కథలు ముంగటేసుకుంటారు. ఇట్లున్నది సక్కదనం. ఏం చేస్తాం, ఎవరి పిచ్చి వాళ్ళకే ఆనందం. ఈ నవరాత్రులు ఏడ చూసినా గణేశుని పూజలే, ఏడ విన్నా గణేశుని భజనలే. ఇప్పటికే చాలా చోట్ల నిమజ్జనాలు అయితేనే ఉన్నాయి. భక్తులు మండపాల దగ్గరికి పోయి పూజలు చేస్తూనే ఉన్నారు. అట్లనే గీడో ఇద్దరు స్పెషల్ భక్తులు గణేష్ మండపాల కాడికి
కాడికి పోయి స్పెషల్ దర్శనం చేసిండ్రు. ఒక్కసారి మరి వాళ్ళ పూజలు కూడా చూడుండ్రి. రణుల గణేశుని స్పెషల్ భక్తురాలు ఎట్లా దర్శనానికి వచ్చిందో మంచిగా పాక్కుంటూ వచ్చి వినాయకుని విగ్రహం మీదికే ఎక్కి మెడ చుట్టుకున్నది. మరి ఏం మొక్కుకున్నదో ఏం కోరుకున్నదో గాని మంచిగా దర్శనం చేసుకున్నది నాగుపాము. ఈ జగిత్యాల భక్తురాలు భక్తి చూసిన అక్కడున్న భక్తులు పాము అనే భయం ఉన్నా దాని భక్తిని చూసి మురిసిపోయి దండాలు పెట్టుకున్నారు. ఇక ఈ భక్తురాలు భక్తి ఇట్లుంటే కోరుట్లలో ఇంకో భక్తురాలు చూడండి, చూసినరా గణేశుని చెయ్యి మీద గరుడ పక్షి వాలి స్వామి వారిని దర్శనం చేసుకున్నది. మరి ఈ భక్తురాలు ఎందుకు వచ్చింది అంటే ఈ వినాయకుని విగ్రహాన్ని గరుడ పక్షి బొమ్మ మీద పెట్టినరట. మరి అందుకేనో లేకుంటే స్వామివారి కోసమే సపరేట్గా వచ్చిందో గాని ఇట్లా కోరుట్లలో ఉన్న మండపం కాడికి వచ్చి మంచిగా లడ్డు ప్రసాదం తిని స్వామివారి దర్శనం చేసుకున్నది. ఇక ఈ భక్తుల భక్తి ముచ్చట్లు ఇట్లుంటే హన్మకొండ జిల్లా గణపతి నవరాత్రి లడ్డు వేలంలో ఓ కుక్కకు మంచి వరం ఇచ్చిండు గణపయ్య. ఇగో ఇదే ఆ శూనకం. మరి ఏం వరం ఇచ్చిండో ఈ అన్న చెప్తాడేనండి. గత సంవత్సరం మా పాపకు ఇదే లక్కీ మా పాపకు వచ్చింది. ఈ సంవత్సరం మా సోను పెంపుడు కుక్కకు పేరు రాసేస్తే మా పెంపుడు కుక్కకు లక్కీ డ్రా ద్వారా 28 కిలోల వారి లడ్డు దక్కించుకోవడం జరిగింది. అదన్నట్టు మ్యాటరు. నవరాత్రి ఉత్సవాలని చెప్పి లక్కీ డ్రా పెట్టినరట గణేశుని కమిటోళ్ళు. ఇక దీంతోనే రాజేషు వాణి అనే ఆల్మొగలు వాళ్ళు ఎంతో ఇష్టంగా పెంచుకున్న ఈ కుక్క పేరు మీద 51 రూపాయలతోని లాటరీ కొన్నారు. ఆయన లక్కీ డ్రాల కుక్క పేరే వెళ్ళిందట. మరింతకు ఏం గిఫ్ట్ వచ్చిందయ్యా అంటే ఇంకేంటిది వినాయకుడి లడ్డే, అంతకు మించిన అదృష్టం ఏముంటది చెప్పండి అన్నట్టు. ఈసారే కాదు పోయినేడు కూడా ఈ శునకానికే లాటరీ వెళ్ళిందట. ఇక దీంతో మస్తు ఖుషి అవుతున్నారు ఇప్పుడు వీళ్ళు. వరుసగా 2 సార్లు ఈ కుక్క పేరే వెళ్ళింది లక్కీ డ్రాలో అంటే ఆ గణేశుని దీవెనలు బగ్గనే ఉన్నట్టున్నాయి దీని మీద. గారడి చేసేటోళ్ళు మన కండ్ల ముందే పావురాలను మాయం చేస్తారు. మాయమైన పావురాలను మళ్ళా టోపీల నుంచి బయటకు తీస్తారు. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపెడతారు. ఇప్పుడు ఏపీలో కూడా గారడి చేస్తున్నారు కూటమి లీడర్లు. ఎలక్షన్లకు ముందు వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 అడ్వర్టైజ్మెంట్లు సోషల్ మీడియాల నుంచి మెల్లగా మాయం చేస్తున్నారట. అవి ఉంటే వాటిని చూపెట్టి ట్రోల్ చేస్తారని ఒక్కొక్కటి లేపేస్తున్నారట. పావురాలు మాయం చేసేటోళ్ళది చిల్లర గారడి అయితే వీళ్ళది మహాగారడి. మీరేం కంగారు పడుతున్నా, బ్లెస్సింగ్స్ అప్పుడు మీతోనే ఉంటాయి సరేనా. ఉంటా. ఆగో ఎవరు వాళ్ళు? అరే ఏకే కాకొచ్చిండు. నమస్తే కాకా, ఏం సంగతి? ఇదిగో ఇప్పుడే హోంమంత్రి ఢిల్లీ నుంచి ఫోన్ చేసి 16 నిమిషాలు నాతో మాట్లాడారు. హోంమంత్రా ఏం మాట్లాడిండు? ఇంకేముంటుంది, నా బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. అలాగే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలని నా సలహాలు కూడా తీసుకున్నాడు తెలుసా. మీరేం సలహా ఇచ్చిండ్లు? నాతో అమెరికాకు వస్తే 1,00,000 కోట్ల నిధులు ఇప్పిస్తానని చెప్పాను. 1,00,000 కోట్లే? వామ్మో! ఏమనుకుంటున్నారు మరి, ప్రపంచ యుద్ధాలను ఆపిన వాడిని నేను. 32 దేశాల అధ్యక్షులు 16 ప్రధానమంత్రులు నా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు తెలుసా. మరి నువ్వు కూడా ముఖ్యమంత్రి అవ్వచ్చు కదా. గుడ్ క్వశ్చన్, మంచి ప్రశ్న అడిగారు. నీకులాగే అందరూ నేను ముఖ్యమంత్రి అవుతాను అనుకున్నారు. ముఖ్యమంత్రి కాకపోతే కనీసం ప్రధానమంత్రినైనా అవుతాను అనుకున్నారు. మరి ఎందుకు కాలేదు కాకా? ఎవరు ఓట్లేయలేదు. ఏం చేయాలి? అసలు నాకంటే మంచి లీడర్ దొరుకుతారా వీళ్ళకి? ఏపీకి ముఖ్యమంత్రి అయితే ఏం చేసేవాళ్ళు? ఏపీని ప్రపంచంలో నెంబర్ 1 చేసి చూపిస్తాను. మీరేంది చేసేది? చంద్రబాబు కూడా అదే పని మీద ఉన్నాడు. మొదటి దానికే మొగుళ్ళేడు అంటే కడదానికి కళ్యాణం కావాలన్నారట. స్టీల్ ప్లాంట్ ను కాపాడలేని వాళ్ళు రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేస్తారు? ఏం బుద్ధి ఉండక్కర్లేదా? వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్ పూర్ ఫెల్లర్స్. కాకపోతే వాళ్ళతోని కాని పని నీతోటి ఏమైతది? నేను కేసు వేసి స్టీల్ ప్లాంట్ ను కాపాడాను. బీ కేర్ఫుల్ అని ఢిల్లీకి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాను. ఏమనుకుంటున్నారు? నీకు సూత ఇంద్రబాబుకున్నంత ధైర్యం ఉన్నది. ఏంటి చంద్రబాబు ధైర్యం? విజయవాడను ముంచాడు. 1,00,000 మంది మంచినీళ్ళు లేక తిండి లేక అలమటించిపోతుంటే బోట్లో వెళ్ళి ఇలా చెయ్యూపుతాడు. వాట్ ఈస్ దిస్? ఆ రాష్ట్ర హోదాను కూడా తాకట్టు పెట్టాడు. హోదా వస్తదంటవా కాకా? ఎందుకు రాదు? చంద్రబాబు నాతో రమ్మనండి, అందరం కలిసి ఢిల్లీ వెళ్తాం, ధర్నా చేద్దాం. 24 గంటల్లో ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది. దిస్ ఇస్ మై ఛాలెంజ్. ఆయన రాడు సార్. పిఎం అంటే భయం ఆయనకు. అంత భయం ఉంటే రిజైన్ చేయమనండి, నేను సీఎం అవుతాను. అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తాను. సరే, మీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంది కాకా? ప్రోగ్రామ్ అంటే ఏముంది, సీఎం అవుదాం అనుకున్నాను, కాలేదు. పిఎం అవుదాం అనుకున్నాను, అది పోయింది. ఇప్పుడు ఏ పోస్ట్ ఖాళీ ఉందో చూసి మరి మీరు అందరూ ఓట్లేసి గెలిపిస్తే ఏపీని అమెరికాని చేస్తాను. గెలిపించకపోయినా ఇక్కడే ఉంటాను. సరే ఇక మరి పోయిరా. సూషిన్ లానుల్లా
స్టీల్ ప్లాంట్ మీద హోదా మీద ఏకే కాల్ కాకకున్నంత తపన కూడా చంద్రబాబుకు కళ్యాణం సార్కు లేకపాయే. ఎన్నికలకు ముందైతే ఇరగదీస్తాం, పొడి చేస్తాం, చింపేస్తాం అని గాయి చేసిండ్లు. ఇప్పుడు స్టడీ లేదు, సప్పుడు లేదు. ఎక్కడి దొంగలు అక్కడనే గప్చుప్ అన్నట్లు ఎక్కడోళ్ళక్కడ సైలెంట్గా ఉన్నారు అని సోషల్ మీడియాలో సెటర్లు వేలుతున్నాయి. అయినా కూటమోళ్ళు ఉష్ గప్చుప్ అన్నట్లే ఉన్నారు. కొంతమందికి డాన్స్ అంటే ఎక్కడ లేని ఊపు వస్తుంది. మ్యూజిక్ షోలో పడంగానే లేచి స్టెప్పులు వేస్తూనే ఉంటారు. పండగలు పెళ్లిళ్ళప్పుడైతే డాన్స్ ఇరగదీస్తారు. ఇక కొంతమంది స్టెప్పులు వేస్తుంటే వారే వా అని సప్పట్లు కొట్టాల్సిందే. మీకోసం అసొంటి 2 డాన్స్ వీడియోలు పట్టుకొచ్చిన, చూడండి. అబ్బబ్బా, కలర్ఫుల్ గా ఉన్నది కదా. ఇంద్రధనసు రంగులన్నీ కండ్ల ముందు అవుపిస్తున్నట్లు ఈ అమ్మాయిలు మస్తు డాన్స్ చేస్తున్నారు. చూసిండ్లు కదా. సరే మరి ఈ డాన్సులు ఏంది అనంటే, కేరళ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఓణం పండుగ ధూమ్ ధామ్ గా జరుపుకుంటారు. గా పండుగ సంబరంలోనే ఒక కాలేజీ పిల్లలు ఇట్లా డాన్స్ చేసిండ్లు అన్నట్టు. ఆ కలర్ఫుల్ డాన్స్ చూసిండ్లు కదా. ఇక ఇప్పుడు ఈ బామ్మ వేసే స్టెప్పులు చూడుండ్రి. చూసిండ్లా ఈ వయసులో సూత ఎంత హుషారుగా డాన్స్ చేస్తున్నదో. అసలు ఈ బామ్మ వయసు ఎంత అనుకుంటాండ్లు? 78 ఏండ్లు. పేరు విజయలక్ష్మి. కానీ ఈమె టిక్ టాక్ బామ్మ అని పిలుస్తారు అందరూ. ఈ బామ్మ డాన్స్ కు ఫ్యాన్స్ సుతున్నారు. ఇన్స్టాగ్రామ్ లా మస్తు మంది ఫాలోవర్లు ఉన్నారు. హైదరాబాద్ లో ఒక వినాయకుడి మండపం దగ్గర ఈ బామ్మ ఇట్లా డాన్స్ చేసిందన్నట్లు. ఎంత పెద్ద దొంగతనం చేసినా, ఎంత పెద్ద దొంగగా పేరెళ్ళినా, ఎంత పెద్ద దొంగతనానికైనా స్కెచ్ గీసినా దొంగలకు బరాబరగా పోలీసులంటే మస్తు భయం. పోలీసులు అక్కడ కనపడ్డారంటే ఈడికెళ్ళే గల్లీలకెళ్ళే బైకులు కార్లు తిప్పుకొని పోతారు. చాలా మంది దొంగ తెలివిలను చూసినాం కదా. కానీ దొంగలు కూడా రూటు మార్చిండ్రులా. ఎట్లయితే అనుమానం రాకుండా సొమ్ములు కొట్టేయొచ్చునో ఈజీగా ప్లాన్ చేస్తుండ్రు. ఇంతకు వార్త ఏందంటే, అరే పెద్ద దొంగ అన్నారు, పోలీస్ అన్నారు, ఆఖరికి పోలీస్ అయినా బండి అడుక్కొని పోయే చూపెడుతున్నారు. ఒకవేళ దొంగోడికి ఇట్లా పారిపోతుంటే ఈ పోలీస్ అన్న ఈ బండి అడుక్కొని పోయిందా, అంతా హడావిడి ఉన్నది ముచ్చట అంటే అట్లా అనుకుంటే పప్పుల కాలేసినట్టే. మీరు చూసింది పోలీసు వేషంలో ఉన్న దొంగోన్ని. ఎస్, కరీంనగర్లోని ఈ దొంగ పోలీసు డ్రెస్ సంపాదించి మీదికెళ్ళి షట్టర్ వేసిన ఈ చెత్తగాడు అర్జెంట్ పనుండి స్టేషన్లకించి బయటికి వెళ్ళినా ఎస్ఐ గారు రమ్మంటున్నారు. 5 అంటే 5 నిమిషాల్లో వస్తా, ఇక్కడనే ఉండు, బండి ఇచ్చిపోతా అంటే పాపం ఏదో అర్జెంట్ పని అనుకొని ఈ అన్న బండి ఇచ్చిండు. కథమిగా బండి వేసుకపోయినోడు అటే వీకే 10 నిమిషాలు పోయి 10 గంటలైనా రాకపోయేసరికి పోయి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే అదేంది నేను పొద్దుటి నుండి స్టేషన్లోనే ఉన్నా కదా అని ఎస్ఐ చెప్పిందట. సీసీ కెమెరాల్లో చూసి దొంగను కోసం దేవులాడుతున్నారట. ఇప్పుడు కానీ చూడండి ఇక దొంగ బద్మాషి కానీ తెలివి ఎట్లున్నదో. మరి గాడు బండి నెంబర్ గిట్లా మార్చి తిరుగుతున్నాడో లేకుంటే రాష్ట్రం గిట్లా దాటిపోయినో కానీ చూస్తున్నారు కదా పబ్లిక్. ఇగో గిట్లాంటి వాళ్ళు ఉన్నారు లోకం మీద. ఏమో మంచి చేస్తే చెడు ఎదురైనట్టే ఉన్నదిగా కథ. పాపం పోలీస్ అయినా కదా హెల్ప్ చేసినట్టు ఉంటుందని ఆయన ఇస్తే ఇప్పుడు అదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టే కాడికి వచ్చే కథ. ఈ నడమ దొంగ పోలీసులు ఎక్కువైనరు. ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు అని కూడా తిరుగుతున్నారు. జాగ్రత్త సుమి, ఎవరిని అంత ఈజీగా నమ్మకుండ్రి, సరేనా? కోరుకున్న కోరికలు నెరవేరిస్తే దేవుళ్ళు దేవతల దగ్గరికి కాలినడకన పోయో, లేకుంటే తలనీలాలు సమర్పించో, హుండీల కానుకలేసో, లేకుంటే తులాభారం వేసో మొక్కులు అప్పచెపుతారు. చాలా మంది భక్తులు ఇప్పటికీ ఇట్లనే చేసిండ్రు, ఇంకా చూస్తూనే ఉంటాం కదా. అయితే ఈడ మాత్రం ఒక భక్తుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతొక్కరు మాట్లాడుకునేటట్టు తులాభారం వేసిండు. ఇప్పుడు గాంక ఆ వీడియో మీరు చూస్తే అమ్మ బాబోయ్ అని పరేషాన్ అవుతారు పక్క. కొడుకెత్తు, ఎస్ కొడుకెత్తు తులాభారం, అది కూడా నోట్ల కట్టలతోని తులాభారం వేసిండు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని జిల్లా బాద్ నగర్ లో ఉండే ఇగో ఈ తండ్రి. డబ్బులు చూస్తే మైండ్ బ్లాంక్ అవుతున్నదిలే. మరి కాదా, తక్కువ పైసల మొత్తం నోట్ల కట్టలే. అగా చూడండి పైసలు కుప్ప ఇట్లా కనబడుతున్నాయో. ఇడిదిక్కు కూర్చున్న అన్న బరువు 82 కిలోలు, పైసలన్నీ కూడా 82 కిలోలు. అంటే గట్టిగానే కోటికి పైగానే ఉన్నాయి అనుకుంటున్నారులే. కానీ కాదటనుల్లా 10 లక్షలకు పైగా ఊగినాయట గంతే. అరే అదేంది 82 కిలోలు జోకినాక అంత తక్కువ ఎందుకు వచ్చినాయి అంటే ఇవన్నీ కూడా 10 రూపాయల నోట్లట. దేవుడా నేను కోరుకున్న కోరిక నెరవేరితే కొడుకెత్తు తులాభారం వేయిస్తానని మొక్కుకున్నాడట తండ్రి. 4 ఏళ్ల క్రితం కోరిన కోరిక నెరవేరేసరికి ఇప్పుడు ఇట్లా తులాభారం వేసి మొక్కు తీర్చుకున్నాడు. పైసలు మొత్తం గుడోళ్ళకే అప్పచెప్పినట. కానీ కొడుకెత్తు, అది మళ్ళా 82 కిలోల బరువున్న కొడుకెత్తు తులాభారం వేసిందంటే ఎన్ని పైసలు ఉన్నాయో, ఎంతగానం సంపాదిస్తున్నాడో. ఇంతగానం తులాభారం వేసిందంటే ఏం పని చేస్తున్నాడో. కానీ 82 కిలోల తులాభారం అంటే మామూలు మాటలు కాదు పోండి. ఇక ఇవి మరి ఇయాల్టి గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.